హలో నమస్తే, నేను అశోక్. ఈ ఇమేజ్ చూస్తే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది నేను ఏ సబ్జెక్టు గురించి మాట్లాడదామని. వాస్తవానికి బీజేపీ, జనసేన, టీడీపీ ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు కూటమిగా ఉన్నాయి. 3 పార్టీలు అధికారాన్ని సాధించాయి. 15-14 నెలల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో పాలన కూడా సాగిస్తున్నాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి, బీజేపీకి మధ్య ఏం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తిస్తూ వస్తుంది. ఎందుకంటే ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి బీజేపీకి సంబంధించిన నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయటము, వైసీపీ నేతలకు సంబంధించిన మద్దతు కోరటము, దాంతోపాటు రాజ్నాథ్ సింగ్ స్వయంగా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మీరు ఈ ఎన్నికల్లో మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మాట్లాడటము, ఆంధ్రప్రదేశ్లో బద్ధశత్రువైనటువంటి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి కూటమి సభ్యులు, దాంట్లో ప్రధాన భాగంగా ఉన్నటువంటి బీజేపీ ఈరోజు మన శత్రువుని వాళ్ళ కూటమికి సంబంధించో లేదంటే వాళ్ళ అభ్యర్థికి సంబంధించో మద్దతు ఇవ్వడం ఏంటి అనేటువంటి అంశం కూడా పెద్ద ఎత్తున చర్చకి సంబంధించింది. చాలామందికి ఇది నచ్చిందా నచ్చలేదా అనేది పక్కన పెట్టేస్తే టీడీపీకి కావచ్చు, టీడీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్ కావచ్చు, టీడీపీకి సంబంధించిన పత్రికలు కావచ్చు, ఇది మింగుడు పడని అంశంగా కనిపిస్తుంది. మెయిన్గా టీడీపీకి సంబంధించిన చాలామంది నేతలందరూ కూడా ఇప్పుడు పునరాచరణలో పడ్డారంట. మెయిన్గా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, పార్లమెంటుకు సంబంధించిన ఎంపీలందరూ కూడా అరే ఇదేంటి మొన్నటి వరకు మనం కూటమిలో ఉన్నాము, స్టిల్ కూటమికి సంబంధించి మనం జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ వచ్చాము, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేద్దామా, లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే దాన్ని ఒక కొలిక్కి తీసుకొస్తూ వచ్చాము, లిక్కర్ కేసులో ఒక్కొక్కరికి అరెస్ట్ చేస్తూ వచ్చాము, నెక్స్ట్ బిగ్ బాస్ని అరెస్ట్ చేయబోతున్నామని చెప్పేసి మనం ప్రచారం చేస్తున్నాము, మన మీడియా ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి, మన పత్రికల్లో ప్రచారం చేసుకుంటూ వస్తున్నాము. ఒక పక్క ఇంత పెద్ద ఎత్తున మనం జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ వస్తుంటే, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేద్దామని చెప్పేసి మనం ఎదురు చూస్తూ ఉంటే, బీజేపీ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డితో దోస్తీ చేస్తానంటది ఏంటి? ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చగా మారుతూ వస్తుంది. వాస్తవానికి 2014 నుంచి 2024 వరకు అంటే ఈ 10 ఏళ్ళు ఏదైతే రాజకీయం నడుస్తూ వచ్చిందో, అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ని గుప్పెట్లో పెట్టుకుని రాజకీయం చేసినటువంటి దేశ రాజకీయాలకు సంబంధించి కావచ్చు, దేశ రాజకీయాలను గుప్పెట్లో పెట్టుకుని 10 ఏళ్ళగా బీజేపీ మాత్రమే. అక్కడ బీజేపీకి సంబంధించి ఇటు జగన్ను చూసుకున్నా, చంద్రబాబు నాయుడు చూసుకున్నా, పవన్ కళ్యాణ్ చూసుకున్నా, ముగ్గురు కూడా బీజేపీకి సంబంధించిన మిత్రులే. వాళ్ళు ఎప్పుడు కూడా శత్రువులు కాదు. అందుకే బీజేపీ ఆంధ్రప్రదేశ్ మీద అంత ఫోకస్ చేయకపోయినప్పటికీ ఎప్పుడూ కూడా అక్కడ ఉన్నటువంటి 25 పార్లమెంట్ స్థానాలు కూడా మనమే అనేటువంటి ఒక ధీమాతో ఎప్పుడూ కూడా రాజకీయం చేసుకుంటూ వస్తుంది. 2014లో చూసుకున్నా, 2019లో చూసుకున్నా, 2024 మొన్నటి ఎన్నికలకు సంబంధించి చూసుకున్నా కూడా అంత ఇబ్బంది పడే రాజకీయం మొన్నటిదాకా జరిగినప్పుడు కూడా ఇటు నితీష్ కుమార్ అంటతో, టీడీపీకి సంబంధించి జనసేనకు సంబంధించిన ఎంపీలంటతో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటూ వచ్చింది. అయినప్పటికీ కూడా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన 4 ఎంపీలు, ఇటు రాజ్యసభకు సంబంధించిన 7 ఎంపీలు, మొత్తం 11కు అంటే 3 రాజీనామా చేశారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేసేసారు పూర్తిగా. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీలకి, వైసీపీకి రాజీనామా చేసి ఇంకో పార్టీలకి వెళ్ళి ఎంపీలుగా కంటిన్యూ అవుతూ ఉన్నారు. సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి మధ్య ఏం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తుంది. మెయిన్గా ఆ విమర్శలు చేస్తూ ఉందంటే టీడీపీ పార్టీ. టీడీపీ మాత్రం బయటికి మాత్రము ఎవరు ఎంతమంది వచ్చినా, ఎవరు ఎన్ని కూటములు వచ్చినా, లేదంటే ఎవరు బీజేపీతో ఎన్నిసార్లు కలిసినా కూడా మేము బీజేపీతో మరో 15 ఏళ్ల పాటు రాజకీయం చేయబోతున్నాము, మరో 15 ఏళ్ల పాటు మా కూటమి అధికారంలోకి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరో 20 ఏళ్ళలో మరో 15 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఆయన ముఖ్యమంత్రి చేయడం కోసం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, ఇటు బీజేపీకి సంబంధించి మోదీ గారి సపోర్ట్ ఎప్పుడు అండగా ఉంటుందంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఒక పక్కేమో మనం 20 ఏళ్ళు అధికారంలో ఉంటామని చెప్పేసి చెప్తూ ఉన్నారు, ఇంకో పక్కేమో బీజేపీ జగన్కి మద్దతు అడుగుతూ ఉంటుంది, బీజేపీ జగన్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇద్దరూ కూడా ఏ రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద దేని మీద మాట్లాడరు, రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల మీద దేని మీద మాట్లాడరు. సో ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు శత్రువులుగా బయటికి ప్రారంభించుకుంటూ, శత్రువులుగా బయటికి మాట్లాడుకుంటూ లోపల మాత్రం మిత్రత్వం కొనసాగిస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణ ఇటీవల ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నిక ప్రక్రియ. ఆ ఎన్నికకి ఇటు టీడీపీ సపోర్ట్ చేస్తూ వచ్చింది, వైసీపీ సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఇక్కడ ప్రతిపక్షంగా మనం చూసేటువంటి వైసీపీ అసలు బీజేపీ కూటమిగా ఉన్నటువంటి సపోర్ట్ చేయడం ఏంటని చెప్పేసి టీడీపీ వాళ్ళందరూ ఆవేశం వెళ్ళగక్కుతూ ఉన్నారు. సో ఈ అంశాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు బీజేపీకి, జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా చెడింది లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయాలన్నా లోకల్ లీడర్స్ వరకు, లేదంటే మంత్రుల వరకు, లేదంటే ఎమ్మెల్యేల వరకు ఎవరు నన్ను ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డిని భయపెట్టడం కోసం చేసేటువంటి ప్రక్రియ తప్పితే జగన్మోహన్ రెడ్డి మీద డైరెక్ట్ అటాక్ చేయడానికో, జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా జైల్లో పెట్టడానికో, బీజేపీ సపోర్ట్ చేస్తుంది, బీజేపీ మద్దతు ఇస్తుంది అనేటువంటి ప్రక్రియ అయితే ఇప్పటివరకు ఏం కనిపించట్లేదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ అండదండలు లేకుండా, బీజేపీకి తెలియకుండా అరెస్ట్ చేశారని చెప్పేసి లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి మాట్లాడుతూ వచ్చారు. ఎందుకు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటికి రావాలి, దాంతోపాటు బీజేపీతో పొత్తు ఉండాలి, బీజేపీతో పొత్తు లేకపోతే మనం రాజకీయం చేయలేమనేటువంటి
ఆలోచనలోకి వెళ్ళిపోయారు. అలాంటి నేపథ్యంలో వాళ్ళందరూ బీజేపీలో పొత్తులోకి వెళ్ళారు. బీజేపీతో కూటమిగా ఏర్పడుకున్నారు. దానికి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు నేను పదే పదే బీజేపీ వాళ్ళ దగ్గర పెద్దల దగ్గర తిట్లు తింటూ వచ్చాను. అయినప్పటికీ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే మేము ముగ్గురం కలిసి పోటీ చేయాల్సిందే. ఆయన ఒక్కడో సింగిల్ పార్టీగా వస్తాడేమో కానీ మేము సింగిల్గా వచ్చి గెలిచే పరిస్థితి మా దగ్గర లేదంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అది నిజంగా వాస్తవమే. దానికి సంబంధించిన పరిణామం మొన్న ఏం జరిగిందో కూడా మనం చూస్తూ వచ్చాము. జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు పడిపోయినప్పటికీ కూడా 40% ఓట్ బ్యాంక్ వచ్చింది. 1,30,00,000 పైగా ఓట్లు వచ్చాయి. ఓటర్లు ఉన్నారు ఆయనకంటూ. ప్రతి నియోజకవర్గానికి సంస్థాగతంగా పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాడు. కానీ మన పార్టీల పరిస్థితి అలా కాదే. జనసేన పరిస్థితి అలా లేదే. టీడీపీ పరిస్థితి అలా లేదే. బీజేపీ పరిస్థితి అలా లేదే. మూడు భిన్న స్వరాల్లో వెళ్ళేటువంటి పార్టీలు. ఆ ముగ్గురు ఏకమవబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఓడించడం సాధ్యమైంది. ఆ ముగ్గురు కలిశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఓడిపోయాడు. అయినప్పటికీ కూడా మనం జగన్మోహన్ రెడ్డి ఓడించి మనతో పాటు మిత్రత్వంగా ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు జగన్కి సపోర్ట్ చేయడం ఏంటి? బీజేపీకి జగన్కి సపోర్ట్ చేసిందంటే జగన్ లాయల్ పార్ట్నర్ అని బీజేపీ నమ్ముతుంది. కానీ చంద్రబాబు నాయుడు లాయల్ పార్ట్నర్ అని బీజేపీ నమ్మట్లేదు కదా. 2014లో చూసుకుంటే ముగ్గురు 3 పార్టీల పొత్తుతో రాజకీయాల్లోకి వెళ్ళారు, గెలుచుకుంటూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. మళ్ళీ 2019 ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ హటావో దేశ్కి బచావో అని చెప్పేసి ఒక స్లోగన్ తీసుకొచ్చారు. బీజేపీ మాకు 2 పాచిపోయిన లడ్లు ఇచ్చిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు మళ్ళీ 5 ఏళ్ల పాటు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. 2024 ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ బీజేపీ లేకపోతే మనం రాజకీయం చేయలేమనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసేసారు. మళ్ళీ ముగ్గురు కలిసి రాజకీయం చేశారు, మనం గెలుచుకుంటూ వచ్చాం. అంటే వాళ్ళు క్లియర్ కట్గా అర్థమైపోయిన తీరు ఏంటంటే చంద్రబాబును లేదంటే పవన్ కళ్యాణ్ గారిను నమ్ముకుంటే మన రాజకీయం మనకు ఇబ్బంది పడుతుంది. రేపు ఏదైనా పరిస్థితులు మారితే ఆంధ్రప్రదేశ్లో అటు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావాల్సి వస్తే, లేదంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బలం మనకి ఎంతో ముఖ్యము. ఇక్కడ చంద్రబాబు ఉన్నా, టీడీపీ ఉన్నా, లేదంటే జగన్ ఉన్నా, వైసీపీ ఉన్నా, జనసేన ఉన్నా, ఎవరున్నా సరే ఈ ముగ్గురిని కూడా మన లాయల్ పార్ట్నర్స్గా పెట్టుకోకపోతే మన రాజకీయం సాగించడానికి పరిస్థితికి బీజేపీ వచ్చింది. సో దానికి మనం మద్దతు ఇస్తూనే వచ్చాం. 3 పార్టీలు, అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రయోజనాలన్నింటినీ వదిలేసి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాలన్నింటినీ వదిలేసేసి మన రాజకీయం చేసుకుంటూ వచ్చాం. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి ప్రయోజనాల కంటే కూడా మన పార్టీకి సంబంధించి మన వ్యక్తిగత అంశాలే మనకి ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇక్కడ ఈ అంశాలన్నీ చూసుకుంటూ వచ్చినప్పుడు టీడీపీ జగన్మోహన్ రెడ్డిని ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా, లేదంటే జనసేన జగన్మోహన్ రెడ్డిని ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా, కూటమిగా వీళ్ళు ముగ్గురు ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా ఇది స్టేట్ పాలిటిక్స్ వరకే. నేషనల్ పాలిటిక్స్ రేంజ్కి వెళ్ళేటరికి ఇక్కడ 3 పార్టీలు కూడా బీజేపీకి మద్దతుదారులే. 3 పార్టీలు కూడా బీజేపీ సంబంధించిన అంశాల మీద వాళ్ళు ఏది చెప్పినా సరే తలూపే పరిస్థితే తప్ప దాన్ని ఖండించే పరిస్థితి, దాన్ని విమర్శించే పరిస్థితి, దానికి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి ఉండేది అయితే అవకాశం లేదు. సరే జగన్మోహన్ రెడ్డి ఏమో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తాడా? ఖచ్చితంగా ఇచ్చే పరిస్థితి లేదు. ఆయన డైరెక్ట్గా మొన్న కూడా చెప్పాడు కదా. చంద్రబాబు నాయుడు గారు హాట్ లైన్లో రేవంత్ రెడ్డి నుంచి ఇటు రాహుల్ గాంధీకి కనెక్షన్లో ఉన్నారు. వాళ్ళ ముగ్గురు కూడా ఎప్పుడు మిత్రులే. గతంలో కూడా వాళ్ళిద్దరు కూడా కలిసి చాలాసార్లు పనిచేశారు కదా, తెలంగాణలో ముగ్గురు కలిసి పోటీ చేశారు కదా అని చెప్పేసి వ్యాఖ్యలు కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ కంటే కూడా, ఒక వ్యక్తి కంటే కూడా రాజకీయ అంశాలకు సంబంధించి ఏ పార్టీతో అయినా కలవడానికి, ఏ పార్టీతో అయినా కలిసి రాజకీయం చేయడానికి, ఏ పార్టీతో కలిసి అయినా సరే మనం ఇక్కడ రాజకీయంగా ఉనికిలో ఉండాలంటే ఏ పార్టీతో అయినా కలిసి ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటారనేటువంటి ఇండికేషన్ని జగన్మోహన్ రెడ్డి చెప్తూ వచ్చాడు. సైద్ధాంతికంగా అన్ని అంశాలకు సంబంధించి నేను కాంగ్రెస్ని వ్యతిరేకిస్తాను. సో ఖచ్చితంగా కాంగ్రెస్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటే అది బీజేపీకి ప్లస్ పాయింటే కదా. ఖచ్చితంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మిత్రుడే అవుతాడు కదా. కాంగ్రెస్ని ఎవరు వ్యతిరేకిస్తే వాళ్ళందరూ కూడా బీజేపీకి మిత్రులే. అలా అని చెప్పేసి కాంగ్రెస్ని వ్యతిరేకించే ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్న వ్యక్తి జగన్ కాబట్టి సో ఖచ్చితంగా జగన్ని దూరం చేసుకునే పరిస్థితి బీజేపీకి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయిన పెద్దగా బాధపడరేమో, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఖచ్చితంగా బాధపడతారు. బీజేపీ ఆ పరిస్థితికి వచ్చింది కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి రాజకీయం జరుగుతుంది. సో ఈ అంశాలన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పక్కన పెట్టేసేసి దేశ రాజకీయాల్లో ఉన్న, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు సంబంధించి అడగకుండా వాళ్ళు ఏ చెప్తే చేయడానికి, లేదంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ ఉన్న 3 పార్టీలు కూడా బీజేపీకి సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి చెప్పడానికి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికలు క్లియర్ కట్ ఇండికేషన్. వీళ్ళ ముగ్గురు కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల గారు మాట్లాడుతుంటారు కదా, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని. అదే వాస్తవంగా కనిపించే పరిస్థితి ఇప్పుడు పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ అంశాలన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు బీజేపీకి ఆంధ్రప్రదేశ్ కంచుకోటగానే ఉండబోతుంది. బీజేపీకి ఆంధ్రప్రదేశ్ 3 పార్టీలు కూడా వాళ్ళు అధికారం చేపట్టకపోయినా వాళ్ళకి 1% ఉందా, 0.8% ఉందా ఓట్ బ్యాంక్ అనేది పక్కన పెట్టేస్తే ఆ 3 పార్టీలు కూడా బీజేపీ పార్టీలుగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి టచ్ చేయాలంటేనో, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జైల్లో పెట్టండి, లేదంటే రేపు జైల్లో పెట్టండి అని చెప్పేసి మనం మీడియా ఛానల్స్లో కూర్చొని మన పత్రికల్లో రాస్తే అది వెంటనే జరిగిపోయేది కాదు. ఖచ్చితంగా దానికి తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఫేస్ చేయడానికి రెడీగా ఉంటేనే ఇక టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు అలాంటి నిర్ణయం తీసుకుంటుంది. సో ఈ అంశాలన్నిటికీ టీడీపీ నిర్ణయం
సిద్ధంగా ఉందా, తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి.